క్రీస్తునందు దేవుని వారలారా, ప్రభు పేర శుభములు తెలియచేస్తూ భూమి మీద యేసు ప్రభుల వారి పరిచర్య అనగా సంఘము క్షేమాభివృద్ధి నందుటకై ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు భూమి మీద ఈ విధమైనటువంటి మనుషులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా సంఘ పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ పరిచర్యలో ఎవరు ఏ విధముగా ఉన్నారో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. సంఘము క్షేమాభివృద్ధి చెందుటకై ఆయన కొందరిని అపోస్తులుగాను, అనగా ఆయన చేత పంపబడిన వారిగాను. రెండవది, క్రీస్తు శరీరము లేదా సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు కొందరిని ప్రవక్తలుగాను అలాగనే క్రీస్తు శరీరము లేదా సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు కొందరిని సువార్తికులుగాను మరికొందరిని కాపరులను గాను మరికొందరిని ఉపదేశకులను గాను నియమించాడు. వీరందరి ద్వారా జరిగేటువంటి పరిచర్య ఏమిటి అనంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, సంఘము క్షేమము కలిగి ఉండాలి, సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇది పరిచర్య ధర్మం. అందుకే మన ఎదుట ఉండబడినటువంటి వారు మరి ఉపదేశకుల, కాపరుల, సువార్తికుల, ప్రవక్తల, అపోస్తులుల ఎవరు వారు? దీనిని నీవు గ్రహించి వారికి తోడ్పాటు అందించవలసిందిగా ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుడు మనలను నడిపించునుగాక.